హలో పిల్లలు! ఇవాళ మీ ముందుకి మరో మంచి కథతో వచ్చాను. అనగనగనగా ఒక ఊర్లో ఒక పశువుల కాపరి ఉండేవాడు. వాడి దగ్గర బోలెడన్ని గేదెలుండేవి. గేదెలంటే మీకు తెలుసు కదా! బఫెలోస్. వాటన్నిటిని వాడేం చేసేవాడు, ప్రతిరోజు ఊరి చివరన ఉన్న ఈ పచ్చిక బయర్లుంటాయి కదా! అంటే గ్రీన్‌గా ఎక్కడెక్కడైతే గడ్డుంటుందో అలాంటి చోట్లకి తీసుకెళ్తూ ఉండేవాడు. అక్కడవి మేత మేస్తూ ఉండేది. అయితే ఊరి చివరనే ఒక చిట్టడవి కూడా ఉండేది. ఆ అడవిలో ఒక పులి తిరుగుతూ ఉండేది. అయితే ఈ గేదెల మందలో ఒక గేదె మాత్రం చాలా పిరికి గేదెనమాట. చీటికి మాటికి భయపడిపోతూ ఉంటుంది. ఆ పిరికి గేదెని చూసి మిగతా గేదెలన్నీ నవ్వుకునేవి. అయితే ఒకసారి ఈ పిరికి గేదెతో ఇంకో గేదె అందనమాట. "మిత్రమా, ఎందుకు నువ్వు ఎప్పుడు చూసినా అలాగా భయపడుతూ ఉంటావు? మేమందరం చూడు ఎంత హాయిగా మేత మేస్తున్నావు. నువ్వెందుకు ఎప్పుడు కంగారు కంగారుగా, భయం భయంగా ఉంటావు" అని అడిగిందిట. అప్పుడు ఆ పిరికి గేదె అందిట, "మీ ఎవరికీ భయం వేయడం లేదా ఏంటి? ఈ పక్కనే అడవిలో పులుంది కదా! అది ఏ క్షణానొచ్చి ఎప్పుడు తినేస్తుందో నన్ను అని నాకు చాలా భయంగా ఉంది" అని అందిట. "ఎందుకంత భయపడతావు? అలాంటిదేం జరగదులే" అని చెప్పిందిట ఇంకో గేదె. మీరెప్పుడు ఇలాగే అంటారు. నిజంగా గాని పులొస్తే ఎంత ప్రమాదం. అప్పుడేం చేస్తాం మనందరము? అందరం పరిగెట్టవలసిందే. పులి మనకన్నా వేగంగా పరిగెడుతుంది. ఇంకంతే మన పని అందిట. అప్పుడు ఆ రెండో గేదె అందిట, "అయ్యో మిత్రమా! అదే తప్పు మనం చేయకూడదు. పులే గాని మన ఎదురుగుండా వచ్చిందే అనుకో, మనం మాత్రం భయంతో పారిపోకూడదు. ఆ పులికి ఎదురు నిలవాలి" అందిట. అంటే ఈ పిరికి గేదె అందిట, "గొప్పగా చెప్పావులే నువ్వు. పులి అయితే ఎంత బలమైన జంతువు. దాని ముందు మనం నిలవగలమా? ఇంకేమైనా ఉందా" అందిట. అంటే ఈ గేదె అందిట, "మిత్రమా, పులి బలమైన జంతువే నేను ఒప్పుకుంటాను. కానీ నీకున్న బలం నీకు తెలుసా? మనకు కూడా బలం ఉన్నాది" అని అందిట. "మనకి బలమా? మనకేం బలం ఉంది" అందిట ఈ పిరికి గేదె. "అయ్యో మిత్రమా, ఒక్కసారి చూసుకో. మన కొమ్ములు చూసావా ఎంత పొడవుగా, ఎంత వాడిగా అంటే షార్ప్‌గా ఉన్నాయో. అవే మనకి ఆయుధాలు. అవే మనని పులి నుంచి కాపాడతాయి" అని అందిట. అంటే ఈ పిరికి గేదె అందిట, "పులి పంజా ముందు మన ఈ కొమ్ములు ఏ పాటి, నేను మాత్రం పులొచ్చిందా ఇక్కడి నుంచి పరుగే పరుగు" అని అందిట. అంటే అప్పుడు ఆ రెండో గేదె అందిట, "మిత్రమా, నువ్వు పులిని చూసి పరిగెట్టావనుకో, పులేం చేస్తుంది? వెనక నుంచి నీ మీద దాడి చేస్తుంది. పరిగెట్టి నిన్ను పట్టుకుంటుంది. కాబట్టి అలా ఎప్పుడూ చేయకూడదు. పులి గాని నీ ఎదురుగుండా వచ్చిందంటే నువ్వు దానికి భయపడిపోకుండా ఎదురుగా నిలబడు" అని అందిట. అంటే ఆ పిరికి గేదె అందిట, "అమ్మో! ఎదురుగా నిలబడ్డమే. ఇంకేమైనా ఉందా? ఆ పులి నా మీద దాడి చేస్తేనో" అందిట. అప్పుడు ఆ గేదె అందిట, "అయ్యో మిత్రమా, చుట్టూ చూడు. నీకేమిటి కనిపిస్తున్నాయి?" అంటే, "ఏమిటి కనిపిస్తున్నాయి? చుట్టూ గేదెలే కదా! ఇంకేమున్నాయి" అందిట. "మరి మనం చూడు అప్పుడు ఆ రెండో గేదె అందిట, "చూడు మనం ఎంతమందున్నామో. ఇన్ని గేదెలున్నాం మనం. మనందరికీ ఎంతెంత వాడి కొమ్ములున్నాయో, షార్ప్ హార్న్స్ ఉన్నాయి కదా! వాటన్నిటితోటి మనం ఆ పులి మీద దాడి చేస్తాము. ఆ పులి గాని ఎవరి మీదైనా పడాలని చూస్తే మనం ఆ పులిని వదిలిపెడతామేంటి? మన కొమ్ములతోటి ఆ పులిని మనం కుమ్మీమా ఏంటి? మనందరం కలిసిమెలిసి ఉంటే ఏ పులి గిలి కూడా మన్నేమీ చెయ్యలేదు. కాబట్టి మిత్రమా, నువ్వు భయాన్ని వీడు. ధైర్యంగా ఉండు. నీ ధైర్యమే నీకు రక్ష. మనలో ఎవరికైనా ఆపద కలిగితే మనందరం ఒక్కటిగా పోరాడి ఆ ఆపదని ఎదుర్కొంటాం గానీ వాళ్ళని అలాగ ఒంటరిగా వదిలేము. మనలో ఆ ఐక్యత, యూనిటీ ఉంది. కాబట్టి నువ్వు భయాన్ని వీడు మిత్రమా" అని చెప్పిందిట. అప్పుడు ఆ పిరికి గేదె అనుకుందిట, "హమ్మయ్య! ఎంత మంచి మాట చెప్పావు మిత్రమా. ఇప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంది.
నేను కూడా మీ అందరిలాగే ఇక నుంచి ధైర్యంగా, సంతోషంగా, హాయిగా ఉంటాను. చక్కగా మేత మేస్తాను. చాలా ధన్యవాదాలు మిత్రమా అని చెప్పిందిట. ఇదరా పిల్లలు కథ. నచ్చిందా మీకీ కథ? ఈ కథలో నీతి ఏంటో మీరు చెప్పగలరా? ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఆపద గానీ, ప్రమాదం గానీ కలిగినప్పుడు మనం భయపడకూడదు. లేకపోతే రేపొద్దున్న ఏదైనా మనకి ప్రమాదం వస్తుందేమో, ఏదైనా డిఫికల్ట్ సిట్యుయేషన్ వస్తుందేమో అని మనం భయపడకూడదు. ఏ పరిస్థితుల్లో అయినా మనం ధైర్యంగా ఉంటే, ఏ ప్రమాదం కూడా మన్నేమీ చేయలేదు. అంతేకాకుండా మనకి మంచి స్నేహితులు, మిత్రులు గానీ, లేకపోతే మన అమ్మానాన్నలు గానీ, అలాగనమాట. మన ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరితో అయినా మనం చక్కగా కలిసిమెలిసి ఉంటే, మన కష్ట పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మనకి అండగా ఉంటారు. కానీ ముఖ్యంగా మనకి ఉండాల్సింది ధైర్యం. ఆ ధైర్యం ఉంటే మనతో ఎవరున్నా, ఉండకపోయినా ఏ కష్టాన్నైనా కూడా మనం ధైర్యంగా ఎదుర్కోగలమనమాట. ధైర్యంగా ఉన్న వాళ్ళకే ఎప్పుడూ విజయం వరిస్తుంది. ఇది పిల్లలు ఈ కథలో నీతి. మళ్ళీ మనం మరో కథతో కలుద్దాం. ఉంటాను. బాయ్.